పరిశుద్ధుడైన దేవుడు. దేవుడు ఎలాంటి వాడంటే నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుడైన దేవుని యొద్దకు వెళ్ళాలంటే, పరిశుద్ధుడైన దేవుని చెంతకు చేరాలంటే మనలో కూడా పరిశుద్ధత ఉండాలి. మరి పరిశుద్ధత ఉన్నదంటే ప్రతి మనిషి కూడా పాపము చేసిన వారేనండి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. భేదం అనేది లేదండి. కులమ చాలా మంది చాలా భేదాలు చూపిస్తారు, అయితే ఏ భేదము కూడా లేదు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక పాపము చేసిన వారేనండి. పాపం అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకపోవడమే పాపమండి. దేవుడు ఏమి చెప్పాడని ఆలోచన చేస్తే వ్యభిచారము చేయవద్దని, దొంగతనము చేయవద్దని, నరహత్య చేయవద్దని, అసూయ, ద్వేషము, కలహము, కక్షలు, క్రోధము వీటన్నిటినీ కూడా దేవుడు చేయవద్దని చెబితే మనిషి భూమి మీద బ్రతుకుతూ జీవిస్తూ వీటిలో ఏదో ఒక పాపము చేసిన వారేనండి. పాపం వల్ల వచ్చి జీతము మరణము. ఈ మరణము ఎక్కడికి దారి తీస్తుందంటే నిత్య నరకానికి దారి తీస్తుందండి. నరకము భయంకరమైన అగ్నిగుండము. నరకం అనేది భయంకరమైన అగ్నిగుండం అండి. కాసేపు ఈ అందులోనే నించుంటే ఎంత వేగంగా ఇంటిలోనికి వెళ్ళిపోతామా అనిపిస్తుంది. మరి కాసేపు ఈ ఎండకే మనము తట్టుకోలేకపోతే మరి ఆ నరకానికి చేరిన ప్రతి ఒక్కరు కూడా బగబగ మండే అగ్నిగుండంలో అక్కడ ఏడుపు, కళ్ళు కొరుకుతాయి, వేదనకరమైన స్థలము. ఆ స్థలాలకి, ఆ నరకానికి ఏ మనిషి వెళ్ళడానికి ఇష్టపడతాడా? ఏ మనిషి కూడా ఇష్టపడరండి. ఎందుకంటే మనిషి పుట్టినప్పుడు దేవుడు యథార్థవంతులుగా పుట్టించినప్పుడు మరి భూమి మీద జీవిస్తున్నప్పుడు పాపము చేసి దేవునికి దూరం అయిపోయారు. అందుకే దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మహనీయుడు, ఆ మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి పాపము చేయకుండా బ్రతికాడండి. అందుకే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు సవాలు విసిరాడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అని సవాలు విసిరిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారండి. ఏమండి, ఆలోచన చేయండి. దేవుడు ఈ లోకానికి రావడానికి కారణం అని ఆలోచన చేస్తే ప్రతి మానవాల పాపము కొరకు, పాపము చేసి దేవునికి దూరం అయిపోయిన మానవుల కొరకు ప్రేమించి